ఒక హామీగా భరోసా. ఎందుకంటే మడిసిరి ప్రజలకు నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. వాళ్ళని నేను నమ్ముతాను, నన్ను వాళ్ళు నమ్ముతారు. ఈ విశ్వాసంతో ఎలక్షన్లోకి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఈరోజు బాగా మంచి పోటీలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే గెలిచి ఏం చేస్తాడు అనేటువంటి, ఖచ్చితంగా ఒక్క ఎమ్మెల్యే ఉండే ఇవన్నీ సాధించి పెడతాం. తెలుగుదేశం 103 ఎమ్మెల్యేలు ఉండి ఏం చేస్తున్నారు అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. 151 మంది ఉండి ఎందుకు ఈ మడసిరికి చేయలేకుండా పోయినారు? కొత్త చేసేవి కాదు, గతంలో మేము తెచ్చిని పూర్తి చేయలేకుండా పోయినారు. సమాధానం ఒక్కటే, సుధాకర్ గెలిపిస్తే నాకున్నటువంటి సంబంధాలతో, ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నాకున్నటువంటి సంబంధాలతో ఏ ప్రభుత్వం వచ్చినా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మడక్సిరికి ఇవన్నీ పూర్తి చేయించే బాధ్యత స్వయానా నేను తీసుకుంటాను. ఇది నా బాధ్యత. అదేవిధంగా మరొకటి అంటున్నారు, కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. ఎవరి జాగీరు కాదు, ఎవరు ఆపలేరు. ఏ ఒక్కరి అర్హుల్ని ఆపలేరు. ఆపిన వెంటనే వాళ్లకు అండగా సుధాకర్ అదే మా నాయకులందరూ కూడా నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ దానికి కూడా భరోసా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈరోజు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతే ఏమేమి సౌలభ్యాలు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి మహిళకు, ప్రతి కుటుంబంలో ఉన్న ఒక మహిళ, పేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని, యువకులకు 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల లోపల ఇస్తామని, అంతేకాకుండా ప్రతి గ్రాడ్యుయేట్కు నిరుద్యోగి అయితే 1,00,000 రూపాయలు వాళ్లకు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి 1,00,000 రూపాయలు వాళ్లకు ఇస్తామని, రైతన్నలకు ఈరోజు కనీస మద్దతు ధర కాదు, వాళ్లకు గిట్టుబాటు ధర ఇప్పుడు ఎంతైతే వస్తుందో, ఇప్పుడు 100 రూపాయలు వస్తుంటే దాన్ని 150 రూపాయలు చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని రావడం, లేకపోతే విభజన హామీలన్నీ కూడా అమలుపరచడం, తర్వాత ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరణ కాకుండా చూడడం, ఇవన్నీ రాష్ట్రంలో కేంద్రంలో చేసేటువంటి కాకుండా మడకశిర వరకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక అజెండా, ఒక ప్రణాళిక, ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఇది హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని